నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వీడియో ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరం అని చెప్పని అనుకుంటున్నాను నేను. ఇది ఎక్కడ ఎవరి మీద ఒక వ్యతిరేక భావనతోనో మరొక రకంగానో చెప్తుంది కాదు. చాలా ఖచ్చితమైనటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ ఆరోగ్యం ఎలా దోపిడీ అవ్వబడతా ఉంది, మీ ఆరోగ్యం ఏ విధంగా మీ చేతుల నుంచి జారిపోతూ ఉంది, కుటుంబాలు ఆర్థికంగా ఎలా ఛిద్రం అయిపోతున్నాయి అనేటువంటి దానికి సంబంధించిందే చెప్తున్నటువంటి మాట. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో హాస్పిటల్స్కి వెళ్ళడం అనేటువంటిది మామూలే. అయితే ఇటీవల కాలంలో రకరకాల జబ్బులతో కార్పొరేట్ వైద్యం మనకి ఎంత అసలు అర్థం కానటువంటి ఒక బ్రహ్మ పదార్థం లాగా తయారైపోయిన పరిస్థితి. కానీ ఈ కార్పొరేట్ వైద్యానికి అన్ని కార్పొరేట్ సంస్థల గురించి నేను మాట్లాడడం లేదు. కొన్ని ప్రత్యేకంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా వైద్యం పేరుతో ప్రజల్ని, ముఖ్యంగా ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజల్ని ఎలా దోచుకుంటున్నాయి, వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఆరోగ్యాలని, వాళ్ళ కుటుంబాలని ఎలా ఛిద్రం చేస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇది నిజానికి చాలా సుదీర్ఘమైన సమాచారం. దీంట్లో కన్స్యూమర్ కోర్టుకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందో ఉంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాటన్నిటి జోలికి వెళ్లకుండా చాలా సింపుల్గా మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నాను. ఒకప్పుడు వైద్యులు అంటే ఏమిటి? వైద్యో నారాయణో హరిహి. అంటే ఆ నారాయణుడు మనకి జన్మనిస్తే ఈ వైద్యో నారాయణుడు తిరిగి మళ్ళీ మనకు పునర్జన్మను ప్రసాదిస్తాడు అనేటువంటిది ప్రధానమైనటువంటిది దీంట్లో ఉన్న అర్థం. అటువంటి వైద్యనారాయణ లేరు అంటే ఈ రోజుకి కూడా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు అంతకంటే కూడా ఇంకొక ఇది ఉంది. ఏంటంటే ఆ వైద్యనారాయణులు ఎలా తయారైపోయారంటే యమధర్మరాజుకి సహోదరుల కింద తయారైపోయారు. అయితే మళ్ళీ చెప్తున్నా అందరిని అంటలా, ఎవరు వీళ్ళు అన్నట్లయితే ధూర్త వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర. యమ ప్రాణాన్ హారతి, ధూర్త వైద్య ప్రాణాన్ ధనానిచ. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ధూర్త వైద్యరాజ నమస్తుభ్యం, ఓ ధూర్తుడైన వైద్యరాజా నీకు నమస్కారం. నీవు యముడికి సహోదరుడివి. అయితే యముడు ప్రాణాలను మాత్రమే తీసుకుంటాడు, నువ్వు ప్రాణాల్ని ధనాన్ని రెండూ కూడా హరిస్తున్నావు అనేటువంటిది దీని యొక్క అర్థం. ఎలా ఇది జరుగుతుంది? ఈ తంతు ఏంటి అంటే వాళ్ళ తప్పు కూడా లేదు. కానీ ఆరోగ్యం అనేటువంటి భయంతో మధ్యతరగతి జీవులు, కేవలం ఇక్కడ మధ్యతరగతి ఎంప్లాయీస్ మాత్రమే టార్గెట్. ఎందుకు వీళ్ళే టార్గెట్ అనేటువంటిదే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇది. ఇది మాకు తెలియంది కాదు అనుకోవద్దు, కానీ మళ్ళీ వినండి. తెలుగు రాష్ట్రాలకే మనం కన్ఫైన్ అవుదాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అంటే పెన్షనర్సు, టీచర్లు, పిఎస్యులు, బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ఇష్యూ ఉంది. ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ అంటే వీళ్ళ ఆరోగ్యాలకు ఏదైనా అయినట్లయితే ఆ ఆరోగ్యపు ఖర్చులన్నీ కూడా ఆ సంస్థ భరిస్తుంది. ఇదే కార్పొరేట్ సంస్థల పాలిట కల్పతరువుగా మారింది. ఏ హెల్త్ స్కీమ్ అని ఏదైతే ఉందో, బిల్లు ప్రభుత్వం కడుతుంది, బిల్లు సంస్థలు కడతాయనేటువంటిది వీళ్ళ పాలిట ఒక చక్కటి కల్ప వృక్షం కింద తయారైంది. దానికి మీకు తెలియకుండానే మీరు ఎంత భారీ మూల్యం చెల్లించుకుంటున్నారనేది కూడా ఇక్కడ గమనించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అంతే తప్ప ఏ ఒక్కరి పట్ల కూడా దీంతో కాదు. ఇది కార్పొరేట్ హాస్పిటల్స్కి బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతుగా ఎలా తయారైంది మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. సింపుల్. మీకు ఆరోగ్యం ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రతి మనిషికి కూడా ఉరుకుల పరుగుల ప్రపంచంలో సహజమే. దానికోసం ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ మీరు పాలసీస్ ఉంటాయి కాబట్టి ఒకసారి హాస్పిటల్కి వెళ్తారు. అడ్మిషన్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఏం చేస్తారంటే ఒకరోజు అడ్మిట్ అవ్వమని చెప్పి అంటారు. అంటే దానికి సంబంధించిన సాధారణమైనటువంటి టెస్టులన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, ఆ ఫార్మసీలోనే మనం మందులు కొనుక్కోవాలి. తర్వాత ఇంకా తీవ్రతరమైతే ఐసీయూ బిల్లింగ్ ఉంటుంది. ఇదంతా మొదటి నుంచి ఎలా జరుగుతుందంటే మీరు వెళ్ళగానే ఏం లేదంటే పెద్ద మీరేం భయపడక్కర్లేదు, ఏం ఇబ్బంది లేదు, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచి పంపించేద్దామని చెప్పి దీంతో ఒక నాటకం మొదలవుతుంది. మొదలైన తర్వాత అక్కడ సేఫ్టీ కోసం మనం ఒకరోజు అడ్మిట్ అవుతాం కదా, అప్పుడు ఏమవుతుంది, మీకు మెడికల్ చెకప్స్ చేస్తారు. మైల్డ్ బీపీ, షుగర్ ఏదో బాటమ్ లెవెల్లోనే ఉంటుంది, ఏదో ఫీవరు, డే కేర్లో ఉంటే సరిపోతుందండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు అనుకుంటారు. కానీ ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి ఆ కోరల నుంచి మెల్లగా మిమ్మల్ని లాగుతారు. ఫస్ట్ పాయింట్ ఓపీ, తర్వాత ఐపీ. ఈ కన్సల్టేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ముందు 1000 రూపాయల నుంచి హాస్పిటల్స్ కెపాసిటీస్ని బట్టి, తర్వాత అడ్మిషన్ ఇదైతే ఏంటంటే
2000 నుంచి ఉంటుంది. బెడ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? 5000 నుంచి 15,000 దాకా ఉంటాయి. నర్సింగ్ ఫీజులు వగైరాలన్నీ ఒక 3,000 రూపాయలు ఉంటాయి. తర్వాత ఇతరత్రా ఖర్చులు అవి ఇవి అన్నీ ఉంటాయి. సరే ఇవన్నీ మనకేం పోయిందిలే, మనకి రియంబర్స్మెంట్ ఉంది కదా అని ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మిడిల్ క్లాస్ మైండ్ సెట్, మనది కాదు అంటే మనం ఏమైనా చేస్తాం. ఎంతవరకు చేస్తున్నామంటే మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టుకొని మనం ఏదో చిరంజీవులు అయిపోతాం ఈ మెడికల్ రియంబర్స్మెంట్తో అని చెప్పని ప్రతి ఒక్కరు అనుకునేవారు. నాకు తెలిసినటువంటి ఒక చాలా గొప్ప కార్డియోథొరాసిక్ సర్జను, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మిత్రులు, నాకు పెద్దవాడే కన్నా నాకంటే వయసులో ఒక ఆయన మిత్రుడు ఉండేవాడు, డాక్టర్ పివిఆర్ భాస్కర్ అని. ఆయన అనేవాడు, సర్జరీ చేస్తే ఆ సర్జరీ వల్ల వీళ్ళు ఏదో ఆంజనేయ స్వామి అంత బలోపేతం అయిపోయాము అని చెప్పని అనుకుంటారు. అది కాదు కదా, అసలు దాని రూట్ కాజ్ అది కాదు కదా. అయితే వీళ్ళ సైకాలజీ ఏంటంటే రియంబర్స్మెంట్ ఉంది మనకి, మెడికల్ రియంబర్స్మెంట్ అనేది దీంతోనే వీళ్ళు ఎదుగుతున్నారని ఆయన చాలాసార్లు చెప్పిన మాట. సరే, కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్, డయాగ్నోస్టిక్ మాఫియా మెయిన్ అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్, దానికి కనెక్టెడ్గా ల్యాబ్, వీళ్ళ ఒప్పందాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. చేస్తే ఏంటంటే డాక్టర్కి ఈ టెస్ట్లు ప్రిస్క్రైబ్ చేసేటువంటి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇన్ హౌస్ టైఅప్ ల్యాబ్ అని అనుకోవచ్చు దీన్ని. ఈ టెస్ట్ బిల్లింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కో టెస్ట్కి డాక్టర్కి కొంత కమిషన్ ఉంటుంది. ఇది మనం చెప్తున్న మాట కాదు, సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందుకే టైం సరిపోదని చెప్పాను. కేస్ స్టడీస్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. హాస్పిటల్స్కి సంబంధించి ఒక జ్యూరిస్ట్గా నేను చెప్తున్నా, అనేక కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి మనకి, ఇందులో టైం సరిపోదు. ఈ రేంజ్లో ఏంటంటే హాస్పిటల్ టు హాస్పిటల్ మారుతూ ఉంటుంది. ఇది బ్లడ్ టెస్ట్లకి కమిషన్స్ ఎలా ఉంటాయంటే సర్వసాధారణంగా 10% నుంచి 20% వరకు కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్ బ్లడ్ ప్యానల్స్ అయితే 20 to 30%, అల్ట్రాసౌండ్ అయితే 25% నుంచి 45%, సిటీ స్కాన్లు అయితే 30% నుంచి 50%, ఎంఆర్ఐ అయితే 40 నుంచి 60%, బయాప్సీ అయితే హిస్టోపెథాలజీ అనమాట 30% నుంచి 50% వరకు ఉంటుంది. కార్డియో టెస్ట్లు అయితే 20% నుంచి 35%, దీన్నే టీఎంటీ ఎక్కువ అని చెప్పి అంటారు. ఉదాహరణకి ఎంఆర్ఐ బిల్లు 10,000 అనుకుందాం. ఈ 10,000లో డాక్టర్కి వెళ్ళేది ఎంత అంటే ఒక 4,000 వరకు వెళుతుంది, లేదంటే ఒక 5,000 వరకు వెళ్తుంది. ఇక అవసరం లేనటువంటి టెస్టులకు సంబంధించి ఒక సంగతి చూద్దాం. ఇక్కడ మీకు డీటెయిల్డ్గా పక్కన కూడా ఇస్తున్నాను, అందుకనే పాసింగ్ త్రూ కాకుండా. ఒక టెస్ట్ సరిపోకపోతే 5-6 టెస్టులు చేయాల్సి ఉంటుంది. రిపీటెడ్ టెస్టులు మళ్ళీ చేస్తారు 24 గంటల నుంచి 48 గంటల్లో. ఎందుకంటే రోగి వాళ్ళేమనుకుంటారు, మనం ఇవ్వట్లేదు కదా, మన జాగ్రత్త కోసం పాపం 2 సార్లు చేస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఉందిగా మనకి అనుకుంటారు. దాంతో ప్యాకేజీ స్కామ్ ఆఫర్ ఒకటి ఉంటుంది, ఇదో పెద్ద ఇది. దీంతో ఈ ప్యాకేజీ కూడా ఇది బాగానే ఉంది అని చెప్పని ఫుల్ బాడీ చెకప్ మనం ఇవ్వట్లేదు కదా, మనకి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది, అందుకని 25,000 రూపాయలు చెకప్ చేయించుకుందాం అని అనుకుంటారు. యాక్చువల్ ల్యాబ్ కాస్ట్లు 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. రిమైనింగ్ ప్రాఫిట్, కమిషన్ వగేరా ఈ రిపోర్ట్స్ అన్ని చదవడానికి టైం సరిపోదు కానీ, సో ఇలా ఉంటుంది. ఇక ఐసీయూ ప్రొసీజర్కి వద్దాం. ఐసీయూలో హై బిల్లింగ్ జోన్ ఈజ్ కాల్డ్ ఐసీయూ. ఐసీయూలో ఇది పర్ డే 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కామన్ కేసెస్లో పోస్ట్ మైనర్ సర్జరీ, బీపీ, షుగర్ అబ్జర్వేషను, ఇలాంటివన్నీ ఎల్డర్లీ పేషెంట్స్ వాళ్ళు భయంతో ఒప్పుకుంటారు కదా, సో ఇదంతా ఉంటుంది. ఇక ఫార్మసీ మొనోపలికి వద్దాం. అక్కడ ల్యాబ్ మొనోపలి ఏ విధంగా అయితే ఉంటుందో, ఫార్మసీ మొనోపలి కూడా ఏంటంటే అవుట్ సైడ్ హాస్పిటల్స్, మెడికల్ షాపుల్లో కొనుక్కుంటే వీళ్ళు అలో చేయరు. ఆ ఇన్సైడ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులు అవి మాత్రమే కొనుక్కోవాలి తప్ప బయటి ఒప్పుకోరు, జనరిక్ మెడిసిన్స్ అసలే ఒప్పుకోరు. సో ఇది ఇలా ఉంటుంది. ఇక రియంబర్స్మెంట్ పేషెంట్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో రెసిస్టెన్స్. మరి ఎందుకు ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చేయటం అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది కదా, అందుకని డాక్టర్ గారు ఏది చెప్తే అది శ్రద్ధగా వింటాం. పేషెంట్గా ఆర్గ్యూ చేసే అవసరమే ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ విల్ పే లేదా ఆర్గనైజేషన్ విల్ పే అనుకుంటారు. కాబట్టి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆడిట్ ఫియర్ కూడా వీళ్ళకు ఉండదు. బిల్స్ జస్టిఫై చేయడం చాలా ఈజీ. ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలైతే, అసలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి వెంటనే ఎందుకు ఒప్పేసుకుంటారంటే, మీరు చాలా టైంకి వచ్చారు, లేట్ అయితే చాలా ఇబ్బంది అయిపోయేదని కొంతమంది చెప్తుంటారు. సో బాగానే ఉంది, దేవుడి దయ వల్ల మనం సమయానికి వెళ్ళాం అనుకుంటాం. తర్వాత ఇంకొక పెద్ద ఇది ఏంటి అంటే,
మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది. అంతే తప్ప సెకండ్ ఒపీనియన్కి వెళ్దాం. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమైందంటే ఒక యూనిటీ అనేటువంటిది ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఇంకో చోటకి వెళ్తే వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళని ఇది చేయటం అని చెప్పి ఇంచుమించుగా అదే ఒపీనియన్ చెప్తారు. బట్ స్టిల్ సెకండ్ ఒపీనియన్ జెన్యూన్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళాలి. అందరూ అలాగే ఉంటారు. అందుకే పదే పదే చెప్తున్నాను నేను, మనం ఏదైనా ఒక వస్తువు ఎఫ్రాలు 2-4 రోజులు వాడి అవతల పాడేసే మొబైల్ ఫోన్ల కోసం, లేకపోతే ఇతరత్ర వంట సామాగ్రికో 10 షాపులు తిరుగుతామే, బట్టలు కట్టుకోవడానికి నానా రకాల షాపులన్నీ కూడా తిరిగి గంటల చీరల కోసం అంత టైం వెచ్చిస్తారే. మరి మంచి హాస్పిటల్ ఏది, జెన్యూన్ హాస్పిటల్ ఏది, ఎవరు ఎలాంటి డాక్టర్ని ఎందుకు ఇది చేయరు? కేవలం పబ్లిసిటీకి వాటికి ఉన్నటువంటి ఇమేజ్కి మాత్రమే పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళిపోతారు? అక్కడ ఎందుకు టైం స్పెండ్ చేయరు? మీ హెల్త్కి సంబంధించింది, మీ కుటుంబానికి సంబంధించినటువంటిది, మీ ఆరోగ్యానికి ఆర్థికత పరిస్థితులకు సంబంధించినటువంటి ఇంటర్లింక్ ఉన్న దీన్ని ఎందుకు ఆలోచించరు? ఇది ఆలోచించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇది ఎందుకు, ఈ ప్రొసీజర్ ఏంటి అని చెప్పని ధైర్యంగా అడగాలి. అక్కడికి వెళ్ళేసరికి భయపడిపోతారు. ఎంత పెద్ద పెద్ద గయ్యాళీలును మంచి ఫెరోషియస్ పీపుల్ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి కుక్కిని పెయిన్ అయిపోతారు. అక్కడ ప్రశ్నిస్తే ఏం జరిగిపోతుందో అని చెప్పని. కానీ ఇట్ ఈస్ అవర్ రైట్. అడిగిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, వాటికి సంబంధించిన అయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా తీసుకోవాలి. ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, నేను వాజ్ ఏ ఆర్టీఐ కమిషనర్గా నేను చెప్తున్నా, ఆర్టీఐ కింద అడుగుతారు. ఆర్టీఐ కింద అడిగినప్పుడు ఏం చేస్తారంటే, ఇది హెల్త్ సీక్రసీ గోప్యత కిందకు వస్తుంది కాబట్టి మేము ఇవ్వము అంటారు. దీని మీద కూడా కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఏం చెప్పాయంటే, కోర్టు ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే అని చెప్పినటువంటి జడ్జిమెంట్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కన్స్యూమర్ కోర్టు న్యాయం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా తర్వాత మెడికల్ వీళ్ళందరికీ కూడా కమిటీస్ అన్నీ ఉంటాయి. కానీ మధ్యతరగతి వేతన జీవులు ఈ గొడవలన్నీ మనం ఎక్కడ పడతాం, ఎందుకు మనం గొడవ పడతాం అని చెప్పని మన ప్రారంధం, మన కర్మ అని ఒక 2 పదాలతో నెగిటివ్ జరిగితే సరిపెట్టుకుంటారు. లేదు మొత్తం రియంబర్స్మెంట్ అంతా జరిగిన తర్వాత ఒక పర్మనెంట్ పేషెంట్ కింద మిగిలిపోతారు తప్ప దీనికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ని మాత్రం మీరు ఎందుకో తెలుసుకోరు. అందుకనే గతంలో ధర్మాసుపత్రులు అనేవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ధర్మాసుపత్రులు అనేవాళ్ళు. అంటే అది ధర్మాసుపత్రి అంటే దాని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటనేది నేను చెప్పను, మీరు అర్థం చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం చెప్తుంది ఏంటంటే, నిజంగా అంకిత భావంతో వృత్తి ధర్మంతో పనిచేసేటువంటి వైద్యులు ఈ రోజుకి కూడా ప్రాణాలకి తెగించి, కోవిడ్ సమయంలో ప్రాణాలకి తెగించి కూడా ఎంతో పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి వైద్యులు ఉన్నారు. అదే సమయంలో కోవిడ్ యొక్క బలహీనతని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇటు వైద్యనారాయణలో ఉన్నారు, ఇటు యముడి సహోదరులు కూడా ఉన్నారు. అందుకని పాలకి నీళ్ళకి ఉండేటువంటి తేడాలాగా మంచి చెడు తెలుసుకుని మీరు ఒక్కసారి ఇందులోకి అడుగు పెట్టినట్టయితే బాగుంటుంది. లేదనుకుంటే ఆసుపత్రి అనుకొని మీరు యమాలయంలో అడుగుపెట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దోపిడీ నుంచి వీటన్నిటికీ దూరంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మ్యాక్సిమం ఉండాలి అనేటువంటి దీంతో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క ఆరాటం, వాళ్ళ పోరాటం ఏంటి అన్నట్లయితే, సగటు మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సగటు కుటుంబాల్లో ఆరోగ్యం పట్ల ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నదే లక్ష్యం. ఆ దిశగానే ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, కుటుంబాలు సైతం కూడా దీని పట్ల ఒక అవగాహన పెంచుకుంటే బాగుంటుందని మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఉపయుక్తమైనటువంటిదే అని భావిస్తున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.